ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు కొబ్బరి పాలు మరియు క్యారెట్ పలావ్ని రెడీ చేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పలావ్ అనేది మనకి 5 to 7 మెంబర్స్కి అయితే సరిపోతుంది. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. ట్రెడిషనల్ పద్ధతిలో మరియు ఈజీగా చేసుకునే విధంగా అయితే నేను చూపిస్తున్నాను. దీంట్లో కాంబినేషన్గా మనం చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, ఏదైనా వెజ్ కర్రీ కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ. మరి ఈ పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మనం రెడీ చేసుకుందాం. ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని, అలాగే కొబ్బరి పాలను రెడీగా అయితే పెట్టుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు తెలిసినవే. కొద్దిగా జీడిపప్పు ఎక్కువగా వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా నేను కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలాగ రెడీగా పెట్టుకొని పొయ్యినైతే వెలిగించుకున్నాను. కొద్దిగా మంట రావడానికి టైం పడుతుంది. చూడండి, ఇలాగ మనం చెట్ల మధ్యలో కనుక ఇలా చేసుకున్నట్లయితే ఆహ్లాదకరంగా ఉంటుందని ఇలాగా నేను చేస్తున్నాను. మరి పొయ్యి అనేది మంట అయితే వచ్చేసింది. తరువాత నేను ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 4 స్పూన్ల వరకు నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి అనేది కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి మరి ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మరి దీంట్లోకి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటే ఇప్పుడే అవి బాగా ఎర్రగా ఫ్రై అయ్యి టేస్టీగా తగులుతాయి తినేటప్పుడు. మరి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. ఇలాగ పొడవుగా కట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పలావ్ అనేది. చూడండి, ఈ విధంగా మంట అనేది కొద్దిగా హైలోనే పెట్టుకొని మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్నటువంటి ఒక 10 పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. కారంగా ఉండే పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం కొబ్బరి పాలు వేసుకుంటున్నాం కాబట్టి ఇలాగ కొద్దిగా కారం అనేది ఎక్కువ పడుతుంది. కొబ్బరి పాలు కమ్మగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని వేగిన తర్వాత దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసేసుకొని ఇది మొత్తం కలిసేటట్లుగా ఈ విధంగా అయితే కలుపుకొని వేగనివ్వాలి. పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కలుపుకుంటూ వేపుకోవాలి. తర్వాత దీంట్లోకి సరిపడా టమాటాలను వేసుకుంటున్నాను. నేను 3 నుంచి 4 టమాటాలను అయితే తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా వేగుతూ ఉంటాయి. అలాగే దీంట్లోకి కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పుదీనాని కూడా వేసుకుంటున్నాను. పుదీనా మరి ఇప్పుడే వేసుకున్నట్లయితే బాగా కలిసిపోయి టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటుతుంది. తర్వాత నేను కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాసుకి మరి కొబ్బరి పాలు అయితే మొత్తం పోసుకుంటే మీరు 1కి 2 పోసుకోండి. సగం కొబ్బరి పాలు సగం నీళ్ళైనా అంతే. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1కి 1.5, నార్మల్ రైస్ అయితే 1కి 2. ఈ విధంగా మీరు యాడ్ చేసుకున్నట్లయితే మరి టేస్టీగాను అది పొడి పొడిగాను వస్తుంది. చూడండి, ఈ విధంగా నేను 1కి 1.5 చొప్పునైతే వేసుకుంటున్నాను. బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి కస్తూరి మేతిని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నట్లయితే అన్నీ కలుస్తాయి. తర్వాత దీంట్లోకి ధనియాలు, జీలకర్ర, అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నింటినీ కలిపేసి ఇలా పొడిలాగా అయితే రెడీ చేసుకున్నాను. ఆ పొడిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా మనం అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే పొడి అనేది చాలా రుచిగా ఉంటుంది పలావు. ఇది కూడా బాగా కలిసిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒక నిమ్మకాయ చెక్కని తీసుకొని పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. తర్వాత దీంట్లోకి అరగంట పైన నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగ ఒకసారి మొత్తం పైనుంచి కిందకు, కింద నుంచి పైకి ఒకసారి బాగా తిప్పుకున్నట్లయితే మరి బాగా ఉడుకుతుంది పలావ్ అనేది. ఈ విధంగా పలావ్ అనేది అయితే మనకి రెడీ అయిపోయింది.
చూడండి అడుగు నుంచి నేనైతే చూపిస్తున్నాను పలావ్ ఎలా రెడీ అయింది ఏంటి అనేది. చాలా బాగా కుదిరింది పలావ్ అయితే. పొడి పొడిలాడుతూ చూస్తుంటేనే నోరూరిపోయేంత రుచిగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఈ పలావ్ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మరి దీన్ని ఇలాగే మనం వదిలేసేసి మరి మంటనంతటిని బయటకైతే పెట్టుకోవాలి. మనకైతే రెడీ అయిపోయింది కాబట్టి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అలాగే స్టవ్ మీద వదిలేసినట్లయితే ఆ వేడికి లైట్గా మగ్గుతుంది. తర్వాత మనమైతే దించుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవడమే. చూడండి మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, వెజ్ కర్రీస్ కానీ దేంట్లోకైనా సరే